Hi friends, welcome to Government Jobs Portal and this is Sumant. Okay, syllogisms మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఈజీ లెవెల్లో ఒక ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూసాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. సో ఈజీ లెవెల్ అనమాట. ఓకే, ఒక 6 ఎగ్జాంపుల్స్ ఇవి ఈజీ లెవెల్లో చూద్దాం. నెక్స్ట్ వన్ని మనం మోడరేట్ లెవెల్లో చూద్దాం. ఆ తర్వాత డిఫికల్ట్ లెవెల్ ఏమైనా ఉంటే ఒకవేళ వాటిని చూద్దాం. ఓకే ఫైన్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టేట్మెంట్స్. ఎప్పుడు కూడా ఏం చేయాలి, మనం స్టేట్మెంట్స్ని ఫస్ట్ మనం స్టేట్మెంట్స్ బట్టి డయాగ్రామ్స్ వేసుకొని ఆ కన్క్లూషన్స్లో ఏమైనా ఫాలో అవుతున్నాయో లేదో చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, సమ్ చైర్స్ ఆర్ విండోస్. చైర్స్ ఇన్ సి అనుకుంటాను, విండోస్ ఇన్ డబ్ల్యూ అనుకుంటాను. సమ్ చైర్స్ ఆర్ విండోస్. సో ఇది సి అయితే ఇది డబ్ల్యూ అయింది. సో రెండిట్లో కొన్ని చైర్స్ కొన్ని విండోస్ అన్నాడు. సో కొన్ని అని ఈ డయాగ్రామ్ ఇలా వేసుకోవాలి. ఆల్రెడీ నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పకుండా చూడండి ఒకవేళ చూడకపోతే. నో విండో ఈజ్ స్కై. సెకండ్ స్టేట్మెంట్, నో విండో ఈజ్ స్కై. నో విండో ఈజ్ స్కై. స్కై అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే అసలు ఒక్క విండో కూడా స్కై కాదంట. ఒక్క విండో కూడా ఏంటి, స్కై కాదు. ఓకే, సో కన్క్లూషన్ 1కి వద్దాం. నో విండో ఈజ్ చైర్. నో విండో ఈజ్ చైర్. మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది విండోస్ చైర్స్ అవుతున్నాయి, కొన్ని అవుతున్నాయి. సో నో విండో ఈజ్ చైర్ అంటున్నాడు, ఒక్క విండో కూడా చైర్ కాదంటున్నాడు. సో అది ఏమవుతుంది, ఇది ఇట్ వోంట్ ఫాలో. ఓకే, నో చైర్ ఈజ్ విండో అన్నాడు. నో చైర్ ఈజ్ విండో. నో విండో ఈజ్ చైర్ అన్నా నో చైర్ ఈజ్ విండో అన్నా సరే అక్కడ సేమ్ వస్తుంది. ఇక్కడ క్లియర్గా మనకి చైరు విండో కొన్ని అవుతున్నాయి కాబట్టి నో చైర్ ఈజ్ విండో. ఒక్క చైర్ కూడా విండో కాదు అంటున్నాడు. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, ఆల్రెడీ అవుతున్నాయి. సో ఇది రాంగ్. ఓకే, సమ్ విండోస్ ఆర్ స్కైస్. సమ్ విండోస్ ఆర్ స్కైస్ అంటున్నాడు. అక్కడ మనకి క్లియర్గా క్వశ్చన్లో ఇచ్చాడు నో విండో, ఒక్క విండో కూడా స్కై కాదు అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. కానీ ఇక్కడ కన్క్లూజన్లో సమ్ విండోస్ ఆర్ స్కైస్, కొన్ని విండోస్ స్కైస్ అవుతున్నాయి అంటున్నాడు. ఎలా అవుతాయి, మన క్లియర్గా స్టేట్మెంట్ 2లోని ఒక విండో కూడా స్కై కాదు అని చెప్పారు. సో అసలు ఒక విండో కూడా స్కై కాదు. దిస్ ఈజ్ రాంగ్. సమ్ చైర్స్ ఆర్ స్కైస్. సమ్ చైర్స్ ఆర్ స్కైస్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. సమ్ చైర్స్ ఆర్ స్కైస్ ఇక్కడ మనకి కనిపించట్లేదు. యాక్చువల్లీ అవ్వచ్చు. సమ్ చైర్స్ బీయింగ్ స్కైస్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. బట్ సమ్ చైర్స్ ఆర్ స్కైస్ అని చెప్పేశాడు. అంటే ఏంటి, ఇక్కడ కొన్ని చైర్స్ స్కైస్ అని చెప్తున్నాడు. అది అవుతుందో అవ్వదో మనకు తెలియదు. అవుతుందో అవ్వదో తెలియనప్పుడు ఈజ్ ఏ పాసిబిలిటీ, బీయింగ్ ఏ పాసిబిలిటీ, కెన్ బీ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఆ కన్క్లూజన్ ఫాలో అవుతుంది. లేదంటే ఏమవుతుంది, కన్క్లూజన్ ఫాలో అవ్వదు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకొక 4 ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈజీ లెవెల్లో. అండ్ తర్వాత రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ మోడరేట్ లెవెల్లో చూద్దాం. ఆ తర్వాత డిఫికల్ట్ లెవెల్లో చూద్దాం. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. ఇది 5 మార్క్స్ కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.